ఫైనల్గా ఒక సాంగ్ పాడు. ఒక సాంగ్ పాడొచ్చుగా. నాకు అసలు సాంగ్సే రావు బ్రో. డాన్స్ చేస్తావు ఇక్కడ ఇంతలో డాన్స్ ఎలా చేస్తాను చెప్పండి. కెమెరా పెడతాం మేము, ఇక్కడ నిల్చో డాన్స్ చేయి, ఏం కాదు. సెట్ కదా. ఇది సెట్ కాదంటున్నావా? పెద్ద సెట్ లేదు. ఓకే సరే డన్. మళ్ళీ నెక్స్ట్ టైం డీ జోడి అంత పెద్దది ఒకటి చేస్తాను. జోడిని తెచ్చుకో, జగదీష్ని తెచ్చుకో, వేరే వాళ్ళని తెచ్చుకో. ముగ్గురు జోడీలతో వస్తాం. ముగ్గురు జోడీలతో వస్తారా? సో నాకు తెలిసి అప్పటికి పవన్ దొరకడు అనుకుంటా. సో టాప్ 5 ఉంటాడో విన్ అవుతాడో తెలియదు కదా. సో అట్లా. సో నెక్స్ట్ హీరోగా నువ్వు ట్రై చేస్తా ఉన్నావా లేకుంటే ఎట్లా? ప్రెసెంట్ అయితే యూట్యూబ్లో వెబ్ సిరీస్, ఆల్బమ్ సాంగ్స్, ఫోక్ సాంగ్స్, కొన్ని ఇండిపెండెంట్ సాంగ్స్ చేస్తాను. ఓకే. అండ్ హీరోగా లాంచ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఓకే, అది అవ్వాలని కోరుకుంటున్నాను. సో డీమన్ పవన్ ఎప్పుడన్నా దొంగతనాలు చేయడం జరిగిందా? దొంగతనం ఎందుకు చేస్తాడు? నార్మల్గా ఎక్కడైనా ఏదైనా దొంగిలించడం, తినేటప్పుడు కానీ టిష్యూలు దొంగిలించడం అట్లా. సో నిన్నగాక మొన్న ఎపిసోడ్లో బిగ్ బాస్లో దొంగతనం చేసిండు, దొంగ అని గెటప్ వేసిండు కదా దొంగలాగా. అందుకే పెర్ఫార్మెన్స్ కట్ చేయలేకపోతుంది. కానీ బిగ్ బాస్లో పవన్ చూసినాక ఏమనిపిస్తుంది నీకు? అంటే నెక్స్ట్ ఇయర్ నువ్వు ఉండాలని అనుకుంటున్నావా? అబ్బా మనకెందుకురా బాబు అనుకుంటున్నావు? నిజం చెప్పు. అంటే వాడు ఎక్కువ మాట్లాడు, ఏమి చేయడు, వాడు ఇంత ట్రోల్ అవుతున్నాడు, మనం కెమెరా ఉంటే ఆగము, ఓకే, మనం ఇంకెక్కడ దొరుకుతామా అని ఆలోచిస్తున్నాను.